తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జగన్ కూటమి తర్వాత తత్వం బోధపడిందా? అధికారంలో వాలంటీర్లను నమ్ముకున్న జగన్ అధికారం కోల్పోయాక కార్యకర్తల వైపు చూస్తున్నారా? ఈ విషయంలో జనసేనను ఫాలో అవుతున్నారా? బలమైన కార్యకర్తలతో పార్టీ బలోపేతం కోసం జగన్ సేనను ఏర్పాటు చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మరి ఫ్యాన్ గిరగిరా తిప్పేందుకు జగన్ సేనతో మాజీ సీఎం వేస్తున్న యాక్షన్ ప్లాన్ ఏంటి? నాయకుడి మీద ఉన్న నమ్మకం నుంచి పుట్టి వచ్చిన సైన్యం. ఒక నాయకుడిని నమ్మారు ప్రజలు అనంటే ఏ రకంగా ఉంటుంది స్పందన, ఏ రకంగా ఉంటుంది వాళ్ళ ప్రేమ అన్న దానికి ఇదే నిదర్శనం. 2019లో వైసీపీ ప్రపంచనం సృష్టించింది. జగన్ రెడ్డి పార్టీకి ఏపీ ప్రజలు అపూర్వ విజయాన్ని కట్టబెట్టారు. కానీ విని ఎరుగని రీతిలో 151 స్థానాల్లో విజయ బావుట ఎగరేసింది. ఫ్యాన్ గాలి బలంగా వీయటంతో అధికార టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు తుడిచిపెట్టుకుపోయాయి. మొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సచివాలయాలను ఏర్పాటు చేసి సరికొత్త పాలనకు శ్రీకారం చుట్టారు. వాలంటీర్ల సాయంతో ప్రజల వద్దకే పథకాలను అందించారు. జగన్ 5 ఏళ్ల పాలనలో కార్యకర్తలు, నాయకుల కంటే వాలంటీర్లకు ఎక్కువ ప్రాధాన్యత దక్కింది. ఇదే 2024లో ఓటమికి కారణమని రాజకీయ విశ్లేషకులు చెప్పిన కారణాల్లో ఒకటిగా నిలిచింది. పార్టీలో కూడా ఇదే చర్చ జరిగింది. జగన్ కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. ప్రజలకు మేలు చేసే క్రమంలో కార్యకర్తలను కాస్త పట్టించుకోలేదని జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని ప్రకటించారు. ఓటమి తర్వాత 8 నెలల సైలెంట్ గా ఉన్న అధినేత రీసెంట్ గా వైలెంట్ అయ్యారు. ఒకవైపు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతూ ప్రజల్లోకి వెళ్తూనే మరోవైపు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలో జగన్ సేన పేరుతో ప్రత్యేక వింగ్ ని ఏర్పాటు చేయనున్నట్టుగా తెలుస్తోంది. పార్టీకి అత్యంత విధేయులుగా ఉన్నవారు, గతంలో పార్టీ కోసం పనిచేసిన ఎలాంటి ప్రాధాన్యం దక్కలేదని భావిస్తున్న వారితో బలమైన వ్యవస్థను ఏర్పాటుకు వ్యూహం రచిస్తున్నారని సమాచారం. ఓటమి తర్వాత నాయకులు పార్టీని వీడగా పార్టీకి బలమైన పునాదులుగా ఉన్న గ్రామీణ, మహిళా ఓటు బ్యాంకు సహా ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంక్ కూడా దూరమైంది. ఈ నేపథ్యంలో జగన్ సేనను ఏర్పాటు చేసి దాంట్లో కార్యకర్తలకు స్థానం కల్పించి ప్రచారం కోసం విస్తృతంగా కసరత్తు చేసేలా ప్లాన్ వేస్తున్నారని తాడేపల్లి నుంచి లీక్స్ వస్తున్నాయి. అదేవిధంగా జగన్ సేనలో ఉన్నవారిని రాటుదేలిన కార్యకర్తలుగా కూడా తీర్చిదిద్దే ప్రయత్నం కూడా చేస్తారని టాక్. తొలుత ఈ ప్రయోగాన్ని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో సహా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ప్రారంభించేందుకు అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. ఇదే విషయంపై మాజీ మంత్రుల నుంచి కూడా సూచనలు, సలహాలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే జగన్ సేన విధులపై ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సింది. గతంలో జనసేన పార్టీ రాష్ట్ర స్థాయిలో అనేక విభాగాలు ఏర్పాటు చేసింది. అయితే వారు ప్రజల్లోకి నేరుగా వెళ్లకపోయినా సామాజిక మాధ్యమాల ద్వారా సామాజిక వర్గాల పరంగా పార్టీని ప్రభావితం చేశారు. అయితే వీరికి పోటీగా పార్టీకి గత వైభవం తీసుకొచ్చేలా జగన్ సేనను ఏర్పాటు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలిస్తాయో చూడాలి.